ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున వేలరకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, దేని విశ్వాసులారా, ఆత్మీయులారా, ప్రభు మహాకృప వలన మీరు రక్షించబడుతూ పోషింపబడుతూ అనుదినపు దేవుని యొక్క సహవాసాన్ని గొప్పగా పొందుతూ ఉన్నారని మేమైతే ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాం. అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు ఈ రీతిగా మరొకసారి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించాలని మేము ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము మిగిలినటువంటి ఆదివారం కంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా మనకు కనబడుతూ ఉంది. పెంతుకొస్తు ఆదివారం అనబడే ఈ ప్రత్యేక సమయం, ఈ పరిశుద్ధ దినమును బట్టి మీ అందరికీ మరొకసారి ఆ పెంతుకొస్తు ఆదివారపు శుభాలు తెలియచేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన యాధిక్యతను వినియోగించుకుని అందు నిమిత్తమైన కొద్ది వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. పెంతుకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వానిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నత పరిశుద్ధ నామమునకై, మీ ఘనమైన పరిశుద్ధ మహోన్నతమైన నామమునకై వందనములు, స్తుతి, స్తోత్రములు నాయన. ఈ రీతిగా ప్రభువా, ఈ పరిశుద్ధ ఆదివారమున మరొకసారి మీ పాదములు చింత ఉండే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రత్యేకముగా ఈ పెంతుకొస్తు ఆదివారము ఈ ప్రత్యేకతను నాయన వివరించినట్లు ఈ దీనదాసునైన నాపైగా మీ మహిమ నుంచి నీ బిడ్డలు ఎదుట నిలువ పెట్టుకున్నందుకు స్తోత్రాలు. నన్ను మరుగుపరిచి మీ ఆత్మస్వరమునిచ్చి మీరే మాట్లాడండి నాయన. మీ బిడ్డలకు అర్థమగ రీతిగా ఆత్మీయ బలము శక్తిని పొందులాగిన మీ ఆత్మ కుమ్మరించునివ్వండి నాయన. మీ మహిమకు తండ్రి మమ్మల్ని పాత్రులుగా చేసి నడిపించు. సర్వశక్తివంతుడు యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, పెంతుకొస్తు ఆదివారము, ఈ పెంతుకొస్తు ఆదివారము లేదా పెంతుకొస్తు పండుగ మనం ఆచరించవచ్చా? ఆచరించకపోవటం వలన వచ్చేటటువంటి నష్టం ఉన్నదా? ఆచరించటం వలన వచ్చేటటువంటి మేలు ఏమైనా కలిగి ఉన్నామా? ఆచరించుటలో ప్రత్యేకత ఏమిటి? ఆచరించకపోవటంలో వచ్చే నష్టమేమున్నది? అసలు మనము పెంతుకొస్తు దినమును పండుగను చేయవచ్చా? చాలామంది క్రైస్తవులు, మరి ఆత్మీయ బలము శక్తి పొందినటువంటి వారు ఈ పండుగను ఆచరిస్తూ ఉంటారు. మరికొంతమంది వాటిని గురించి పెద్ద ఆలోచనలో పెట్టరు. అసలు ఈ పెంతుకొస్తు పండుగ అనగా ఏమిటి? దీనికి పాత నిబంధనలో మూలములు ఏమై ఉన్నవి? పాత నిబంధన ఆ గ్రంథమందు ఈ పెంతుకొస్తు పండుగ ఏమని పిలువబడుతూ ఉంది? ఈ పెంతుకొస్తు దినపు ప్రత్యేకత ఏమిటి ఒకసారి మనం చూద్దాం. మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెంతుకొస్తు అనేటటువంటి మాటకు అర్థము 50th 50వ అనేటటువంటి మాట, 50వ అనేటటువంటి పదము మాత్రమే. ఈ పెంతుకొస్తుకు అంతకు మించినటువంటి గొప్ప అర్థములేమి, ఆత్మీయ అర్థములేమీ లేవు. కానీ దీని యొక్క పాత నిబంధన గ్రంథపు అంశములను మనము ధ్యానము చేస్తూ ఉంటే
వీటిలో లోలోనికి వెళ్ళే కొలది అనేకమైన ఆత్మీయ అంశాలు ప్రభు మహిమ ద్వారా మనము కనుగొంటాం. ఈ పెంతెకొస్తు పండుగ పాత నిబంధన గ్రంథ కాలములో వారముల పండుగగాను, నూతన పంట ఫీస్ట్ ఆఫ్ వీక్స్, నూతన పంట చేతికి వచ్చినప్పుడు జరుపుకునేటటువంటి పండుగగాను ఉంటూ ఉండేది. పాత నిబంధన గ్రంథములో ఈ పండుగను గూర్చి లేవికాండము 23వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే మనకు కనబడుతుంది. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. హల్లెలూయా. ఈ పండుగ యొక్క పునాది ఇక్కడ మనకి కనపడుతుంది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పెంతెకొస్తు పండుగగా పిలువబడుతున్నటువంటి ఈ పండుగ వారముల పండుగగా, అనగా ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఏది ఆ ప్రత్యేకమైనటువంటి దినం అంటే, ఇశ్రాయేలీయులు పస్కా పండుగ దినమున ఐగుప్తు దేశము నుండి విమోచింపబడి ఉన్నారు. ఆ దినము మొదలుకొని ఆ మరుసటి దినపు విశ్రాంతి దినమును తీసివేసి ఆ 2వ దినమున అనగా ఆదివార దినమున మొదలుకొని 7 వారములు లెక్కించి ఆ 7వ వారపు మరుసటి దినము అనగా విశ్రాంతి దినం 50 దినాలు, ఆ 7వ వారపు మరుసటి దినము అనగా 49 + 1 డే 50 దినాల నాడు ఆచరించే ఒక పండుగగా ఈ పండుగ ప్రారంభించడం జరిగింది. ఈ పండుగ యొక్క శ్రేష్టత లేదా ప్రత్యేకత ఏమై ఉందంటే, ఇది బార్లీ పంట చేతికి వచ్చేటటువంటి దినమున ప్రారంభించబడి గోధుమల పంట ఆఖరి దినమున జరిగేటటువంటి పండుగగా ఉన్నది. మరొకటిగా చూస్తూ ఉంటే మిక్కిలి ప్రియులారా, ఇది ఒక చేలలో పండినటువంటి ప్రథమ ఫలము. ఏదైతే ప్రథమ ఫలం ఉన్నదో ఆ ప్రథమ ఫలములలో ఒక పనను తీసుకుని ఆ పనను దైవ సన్నిధానానికి తీసుకుని వచ్చి అల్లాడించే దినము ఆ పండుగతో ప్రారంభించబడి పంటలన్నీ కూడా సంగ్రహించి అనగా చేర్చుకుని కూర్చుకునేటటువంటి పండుగతో ముగించబడేటటువంటి దినముగా పండుగగా ఇది కనబడుతుంది. ఫీస్ట్ ఆఫ్ వీక్స్, వారముల పండుగగా ఇది జరుపుకునేటటువంటి వారు. అంటే విమోచింపబడినటువంటి దినము మొదలుకొని ఆ తదుపరి విశ్రాంతి దినం తర్వాత దినము నుండి 59 దినాల తర్వాత అనగా 7 వారముల తర్వాత వచ్చేటటువంటి మరుసటి దినాన్న ఆచరించే ఒక పండుగ. మరి యూదులు దీన్ని ఏ రీతిగా జరుపుకుంటూ ఉంటారు, వారేమని పిలుస్తూ ఉంటారు. యూదులు ఈ పండుగను షావట్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. షావట్ అనగా ఫీస్ట్ ఆఫ్ వీక్స్, వారముల పండగ. యూదుల పవిత్ర గ్రంథమైనటువంటి తోరాలో రాయబడినటువంటి ఈ పండుగను అత్యంత శ్రేష్టముగా ఘనముగా వారు ఆచరిస్తూ ఉంటారు. ఈ శ్రేష్టమైనటువంటి పండుగ దినాన్ని ఆచరించినటువంటి వారు దీనికి మూలమైన మరొక ప్రత్యేకతను తెలియచేస్తూ ఉంటారు. అది ఏమిటంటే, ఏదైతే వారికి నూతన నిబంధన విమోచింపబడిన తరువాత సీనాయి పర్వతము మీద ప్రభువారు ప్రత్యక్షమై మోషే ద్వారా వారికి ఇవ్వబడినటువంటి ఒక క్రొత్త నిబంధన, ఒక ఇశ్రాయేలు ప్రజలుగా, ఇశ్రాయేలు అనేటటువంటి నూతన ప్రజగా, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజగా వారికి ఒక కొత్తదైన నిబంధన నియమావళిని ప్రచురించినటువంటి దినముగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ దినమున దేవుని యొక్క ప్రత్యక్షత వారు చూసినటువంటి విధానము,
ఆ దినమున దేవుడు వారికి ప్రత్యక్షమై మోషే అహరోనులతో సీనాయి పర్వతమున మాట్లాడినటువంటి విధానం. కనుక సీనాయి పర్వతము యొద్ద వారు పొందుకున్నటువంటి నూతన నిబంధన తోరా అనేటటువంటి పవిత్ర గ్రంథమును పొందుకున్న విధానమును జ్ఞాపకం చేసుకుని కూడా ఈ షావట్ అనేటటువంటి పండుగను జరుపుకుంటూ ఉంటారు. షావట్ అనగా వారముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ వీక్స్ లేదా 50వ దినము అనేటటువంటి అర్థం ఇచ్చేది. మరి పెంతుకొస్తు ఎలాగనో వచ్చింది? ఈ పెంతుకొస్తు అంటే ముందుగా మనం అనుకున్నట్లుగా 50th డే అనేటటువంటి అర్థం తప్ప మరి దానికి ప్రత్యేకత ఏమీ లేదు. నూతన నిబంధనకు వచ్చేటప్పటికి హిబ్రూ భాష నుండి గ్రీకు భాషలో పరిశుద్ధ దైవ గ్రంథము తర్జుమా చేయబడే క్రమములో గ్రీకు భాషలో రాయబడినటువంటి మాటే ఈ పెంతుకొస్తు అనగా 50వ దినము. మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 50వ దినమునకు ప్రత్యేకత వారముల పండుగగా ఉన్నది ఒకటి. రెండవదిగా నూతన నిబంధనకు పిలువబడి సీనాయి పర్వతముని యొద్ద దేవుని ద్వారా మోషే భక్తుని ద్వారా పొందుకున్నటువంటి ఒక గొప్ప గ్రంథమునకు, ఒక నిబంధనకు, ఒక గొప్ప నిబంధనల మధ్య జీవించుటకు ఎన్నుకోబడిన ప్రజగా వారి మధ్య ప్రభువు ఏర్పాటు చేసిన ఆ యొక్క ప్రత్యేకమైన సందర్భాన్ని జ్ఞాపకము చేసుకుని ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ బార్లీ యొక్క కోత పండుగతో ప్రారంభించబడి గోధుమల పంట యొక్క కోత ముగింపుతో ముగించబడుతుంది అనేటటువంటి దీని అర్థం. మిక్కిలి ప్రియులారా, ఇది కాక మరొకటి ఈ ఆత్మీయ అర్థం ఏమయ్యున్నదంటే యెరూషలేములో అనేక చోట్ల ప్రథమ ఫలములు దేవునికి అర్పించాలి అని చెప్పబడినప్పుడు ఆ ప్రథమ ఫలము ఎలాగైనా తీయగలం? విస్తారమైన గోధుమల్లో ప్రథమ ఫలము ఎలాగ తీయగలం అంటే ఒక నానుడి ఏంటంటే ఆ చోటన అక్కడక్కడ ఆ గోధుమల ఎవలా లేదంటే బార్లీ పంటలలో ఒక్కొక్క దుబ్బు పైకి వచ్చి కనపడేటటువంటిదట. మిగిలినటువంటి ఫలముల కంటే పైగా అది కనపడేటటువంటిదట. ఆ దుబ్బులను కొన్నిటిని కూర్చి అది పనగా చేసి ప్రప్రథముగా వచ్చినటువంటి ఆ పనను తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మందిరములో అల్లాడించి ఆ పనను ఈ పండుగను చేసుకునేటటువంటి వారు. మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పండుగకు ఆత్మీయ అర్థములు అనేకములుగా కలవు. షావట్ అనేటటువంటి పేరుతో పిలువబడిన వారముల పండగన్నా లేదా వారి విమోచనకు నూతనమైన నిబంధనకు పిలువబడినటువంటి దినమునకు ప్రత్యేకమైన ఆ సమయానికి ఆ దినమునకు సూచనగా చేసుకునేటటువంటి పండగ అని పిలువబడిన లేదా నూతన నిబంధనకు వచ్చేటప్పటికీ ప్రభువారు తను ఎన్నుకున్నటువంటి బిడ్డలకు, ప్రభువారు తను ఎన్నుకున్నటువంటి బిడ్డల కొరకు చేసిన గొప్ప క్రమాన్ని లేదా వారు నియమించిన నియమాన్ని ఆచరిస్తూ జరుపుకునేటటువంటి పండుగగా దీన్ని చూసిన ఏదేమైనప్పటికీ కూడా ప్రభువు మహిమ ఆ చోటన ఆ యొక్క దినమున ప్రత్యేకముగా ఆ బిడ్డల పైన కుమ్మరించబడి ఉన్నది అనేది సత్యము. నూతన నిబంధనకు వచ్చే నాటికి మిక్కిలి ప్రియులారా, యేసు ప్రభు వారి లోకములోనికి వచ్చి నీ కొరకు నా కొరకు బలి అర్పణముగా సిలువలో ఆయన మరణించి ఆయన బలి అర్పణమైపోయి నీ పాపము నా పాపము ఆ సిలువలో వేలాడదీసి 3వ దినమున పునరుద్ధానుడై ఆయన మనలను ఆయనతో కూడా నూతనమైన జీవితానికి పిలిచి మన పాపమును పరిహరించి పునరుద్ధానములో నూతనత్వాన్ని ఇచ్చినటువంటి ఆయన 40 దినాలు భూమి మీద సంచరిస్తూ 40 దినముల తరువాత 40 దినమున 40వ దినమున ఆయన ఆరోహణుడై దేవుని యొక్క సన్నిధి సాన్నిహిత్యానికి చేరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమములో ఈ 40 దినాల శిష్యులకు, అనేక మంది భక్తులకు, అనేక మంది విశ్వాసులకు కనపడినటువంటి ప్రభువారు ఆయన ఆరోహణుడిగా ఎత్తబడేటటువంటి ముందు తన శిష్యులకు ఒక నియమమును చెప్పారు. ఒక నియమమును ఆయన తెలియచేసి ఉన్నారు. ఆ నియమము ఏంటి అంటే లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని చూద్దాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను.
మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. హల్లెలూయ. ఆయన తిరిగి ఆరోహణమై తండ్రి సాన్నిహిత్యానికి చేరేటటువంటి క్రమంలో యేసు ప్రభువు వారు తన శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమిటో తెలిసే, మీరు పైనుండి శక్తి పొందే వరకు కూడా యెరూషలేమునకు బయటకు, ఈ పట్టణ బయటకు వెళ్ళవద్దు. ఒక చోట కూడి ఉండండి, కనిపెట్టుకుని ఉండండి. ఒక చోట కూడి మీరు కనిపెట్టుకుని ఉండండి. అంతవరకు మీరు ఏమాత్రము కూడా బయటికి వెళ్ళవద్దని కరాఖండిగా ప్రభువారు చెప్పినట్లుగా ఆ ప్రకారముగా ఆయనను అనుసరించు శిష్యులందరూ కూడా ఒక స్థలం యందు చేరి ప్రభు యొక్క కృప కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఆ క్రమంలో మిక్కిలి ప్రియులారా, ఈ యొక్క పెంతుకొస్తు పండుగ వచ్చింది, అనగా వారముల పండుగ వచ్చింది. హిబ్రూ భాషలో పిలువబడేటటువంటి యూదులు ఆచరించేటువంటి షావట్ అనేటటువంటి ఈ పండుగ, ఫీస్ట్ ఆఫ్ వీక్స్ వచ్చింది. ఆ పండుగ దినాన్న అనేకమైనటువంటి యూదులు, ఇశ్రాయేలు ఆ చోట చేరి ప్రభువును మహింపరచడానికి ఒక మేడ గది ఎన్నుకుని, ఆ మేడ గదిని సుమారు 120 మందిగా వారు కూడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రత్యేకమైనటువంటి దినం ఏంటి అంటే ఆ పండుగ దినము గనక, ఆ పండుగ దినాన్ని అందరూ కూడా వీరితో కూడా అనేక జనాంగం వస్తూ ఉన్నారు. ఆ సమయమందు జరిగిన అద్భుత కార్యమే ఈ పెంతుకొస్తు దినమున జరిగిన అద్భుత అభిషేకము. హల్లెలూయా. మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పెంతుకొస్తు నాడు జరిగినటువంటి అద్భుత కార్యము, ఆకాశము నుండి పైనుండి మీ మీదకి దిగివచ్చు ఆత్మ, పైనుండి మీరు శక్తి పొందు వరకు, పరిశుద్ధాత్మ శక్తిని పొందు వరకు మీరేమాత్రము కూడా బయటకు వెళ్ళవద్దని ప్రభువారు సెలవిచ్చినట్లుగా వారు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉండగా, ఆ పెంతుకొస్తు దినము నాడు వీరు ప్రార్థనలో ఉండగా ఆకాశము నుండి అగ్ని వంటి జ్వాలలు నాలిక రూపముగా విభాగింపబడి ఆ గది అంతయు నిండుకుని ఒక్కొక్కరి మీద వ్రాలగా పరిశుద్ధాత్మ పరిపూర్ణులై పవిత్రాత్మ శక్తి పొందినటువంటి వారై, అంతకు ముందెన్నడూ కూడా వారు ఆ రీతిగా పరవశించట చూడలేక, అటువంటి రీతి ఏమాత్రమో అనుభవమును పొందలేకపోయినటువంటి వారు ఏదైతే స్వతహాగా మాతృభాషలు ఉన్నవో, వారికే కొంతమందికి తెలియనటువంటి భాషలు ఉన్నవో, వారు ఎరగని భాషలు ఉన్నవో, అన్య భాషలందు మాట్లాడుట ప్రారంభించాట. ఉదయం 9 గంటల ప్రారంభ సమయంలో ఇలాగ ప్రవచిస్తూ ఉండగా అనేకులుగా ఆ స్థలమునకు చేరి అనేక జనులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి అభిషేకము? లేదా వీరందరూ కూడా మద్యము తాగి మత్తులై ప్రవచిస్తూ ఉన్నారా? ఇష్టానుసారముగా మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆయన మహిమ కుమ్మరింపబడినప్పుడు దేవుని ప్రియా విశ్వాసులారా, ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా కాకుండా పరలోకమందున నీ దేవునితోనూ దైవత్వ సంబంధమైనటువంటి వ్యక్తులతోనూ మాట్లాడుట చూస్తూ ఉంటాం. అక్కడే ఆ దినాన్న అటువంటి అభిషేకమే జరిగిందట. నూతనమైన అభిషేకము, ప్రభువారు చెప్పినట్లుగా నూతనమైనటువంటి శక్తి పైనుండి పొందుకుని ఉన్నారు. భక్తుడి యోహాను యేసు ప్రభువారిని గురించి ఒక మాట పలుకుతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడని నాతో చెప్పాను. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చే యోహాను ఈ భక్తుడు యేసు ప్రభు వారికి బాప్తిజం ఇచ్చేటటువంటి క్రమంలో ఆయన ప్రవచించుతున్నటువంటి మాట, ఆయనను పంపినవాడు అనగా బాప్తిజం ఇచ్చి యోహానును అభిషేకించి ఈ రీతి కార్యమును జరిగించమని పంపిన సర్వశక్తివంతుడగు దేవుడు ఆయనతో ఒక మాట చెప్పారట. ఈ బాప్తిజం ఇస్తున్నప్పుడు ఎవరి మీదైతే పరలోకము నుండి ఆత్మ దిగి వచ్చుట చూచుతో, ఆత్మ దిగి వచ్చి ఆయన మీద నిలుచునో అతడు
నీవు నీళ్లతో బాప్తిస్మిస్తున్నావు కానీ అతడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము ఇచ్చును. హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా అభిషేక బాప్తిస్మము పొందిన దినము ఈ ప్రత్యేకమైనటువంటి పెంతుకొస్తు దినము. సాధారణమైనటువంటిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభమునకు ముందు బాప్తిస్మము పొందుకున్న తర్వాత ఆత్మాభిషేకమును కూడా పొందుకుని అప్పుడు తన పరిచర్య ప్రారంభించి 3.5 సంవత్సరాలు నిర్విరామముగా దేవుని యొక్క మహిమ ఈ భూలోకములో ప్రచురించడము, దేవుని యొక్క నామము శ్రేష్టతను వివరించడము జరిగినది. అలాగే యేసు ప్రభువు వారు కూడా చెప్పారు, అయ్యా మీరందరూ దైవాత్మ శక్తి కొరకు పరిపూర్ణులుగా మీరు ఉండుటకు ఆత్మవశులై మీరు దేవుని పరిచర్య చేయుటకు కనిపెట్టుకునుండి. వాళ్ళ దినాల్లో దేవుని యొక్క ప్రేరణ లేకుండా, దేవుని యొక్క ఆత్మశక్తి లేకుండా దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము లేకయే, ఆత్మ కుమ్మరింపు లేకయే చేయుచున్నారు. కానీ అనుదిన ప్రభువారు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నటువంటి వారై ఆ దినము నుండి ఎలాగున పరిచర్య ప్రారంభించారు. తన బిడ్డలకు, తనను ఎరిగిన తన మార్గములు యందు నడుచున్నటువంటి విశ్వాసులైనటువంటి తన శిష్యులకు ఖరాఖండిగా చెప్పారు, పైనుండి మీకు శక్తి అనుగ్రహించబడినప్పుడే మీరు బయలు వెళ్ళాలి తప్ప, ప్రకటించుటకు వెళ్ళాలి తప్ప, బోధించుటకు వెళ్ళాలి తప్ప మరి ఏమాత్రమో అంతవరకు కూడా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాచుకుని చూసుకునుడి అని సెలవించినట్లుగా. అవును మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మాభిషేకము లేకుండా దేవుని యొక్క పరిచర్య చేయడం అసాధ్యం. పరిశుద్ధాత్ముని యొక్క తోడ్పాటు లేకుండా దేవుని యొక్క మహిమను వెల్లడిపరచడం అసాధ్యం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే ఆయన కార్యాలు మనం చేయగలము. అలాగే వారు కనిపెట్టి చూస్తూ ఉండగా ఆనాటి దినమున వారముల పండుగ జరుపుకుంటున్నటువంటి పెంతుకొస్తు అనేటటువంటి నాడు యేసు ప్రభువారు పునరుద్ధానుడై 50 దినముల నాడు ఆకాశము నుండి గొప్ప మహిమ, గొప్ప శబ్దముగా, గాలి వంటి గొప్ప శబ్దముగా ఆ యొక్క గృహాన్ని, మేడ గదిని నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రత్యక్షత పాత నిబంధన గ్రంథ కాలంలో మనం చూసినట్లయితే మిక్కిలి ప్రియులారా, దేవుని యొక్క ప్రత్యక్షత జరుగు సమయమందు ఆయన తన బిడ్డలకు కనుపరుచుకునేటటువంటి సమయములో సినాయి పర్వతము మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు గాలి, మేఘము, ఉరుములు, గొప్ప గొప్ప ధ్వనులు చేయుచుండగా అగ్నివలే, దహించు అగ్నివలే సినాయి పర్వతం మీద ఆయన కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిక్కిలి ప్రియులారా, ఆ దినమునైతే మహోన్నతుడగు దేవుడు, గంభీర ధ్వనుల మధ్య కనపడినటువంటి దేవుడు ఈ దినమునైతే ప్రశాంత సమాధానములు కలిగినటువంటి బిడల మధ్య ఆయన యొక్క మహిమగల రూపాన్ని మరొకసారి నెమ్మది కలిగినటువంటి ఆయన ఆత్మాభిషేకమునిస్తూ వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వీరికి ఒక నూతనమైన నిబంధన ఇశ్రాయేలీలకు ఐగుప్తు నుండి విడిపించబడిన నాడు ఇవ్వబడినదో ఆ దినాన్న మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క దినాన్న 3,000 మంది కూలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 28వ వచనములో చూసినట్లయితే లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఈ సందర్భం ఏంటి? నూతన నిబంధనగా వారికి ఒక ప్రత్యేకమైన ప్రజగా దేవుడు ఏర్పాటు చేసుకుని తోరాను, ఒక ప్రత్యేకమైన నిబంధన గ్రంథమును ఇచ్చినటువంటి సమయమందు ప్రజలు తప్పిపోయి ఉండుట చూసి వారి మధ్య ఆ గ్రంథము ఇవ్వబడిన దినాన 3,000 మంది ఇంచుమించుగా కూలిపోయినట్లుగా, చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నూతన పెంతుకొస్తు దినమున, నూతన నిబంధనలో మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభువు చెప్పినటువంటి దినము కొరకు కనిపెట్టి చూస్తూ ఉండేటప్పుడు ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో వారిని ఆవరించినప్పుడు ఆత్మ పరవశుడై పరిశుద్ధాత్మ అభిషేకము నొందినటువంటి పేతురు గొప్ప ప్రసంగము చేయగా ప్రభువారిని గూర్చి అద్భుతమైన సాక్ష్యమునివ్వగా, ఆయన పునరుద్ధానమును గూర్చి అద్భుతమైన సాక్ష్యమునివ్వగా ఒకే దినమున 3,000 మంది బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. పాత నిబంధనపు క్రమము ప్రకారము చూసిన ఎడల ఆ యొక్క పండుగ మూలముగా ఆచరించేటటువంటి ఆ దినమున ఆ ప్రత్యేకమైనటువంటి ఆ సమయమందు మిక్కిలి ప్రియులారా 3,000 మంది జీవాన్ని కోల్పోయారు. నూతన నిబంధనకు వచ్చే నాటికి 3,000 మంది జీవముతో కూడా నిత్య జీవమును పొందుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అభిషేకం అది. ఐగుప్తు దేశము నుండి వివేచింపబడినటువంటి వారు పరిపూర్ణమైన విమోచన శక్తి వారు పొందలేకపోయారు. మన పాపముల నుండి మనం విడిపించబడి విమోచింపబడి క్రీస్తు యేసు అనేటటువంటి నామములో రక్షణ పొంది ఆయనతో కూడా మన పాపములు సిలువ వేయబడి ఆయనతో కూడా మనం లేపబడినటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి అభిషేకం ఏంటో చూసారా? ఆయనతో కూడా నిత్య జీవము పొందుటకు 3,000 మంది. మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి పంట కోయబడి అందట. పాత నిబంధన గ్రంథంలో షవట్ అనేటటువంటి ఆ పండుగ హిబ్రూ ప్రకారముగా వారముల పండుగ లేదా కోత ఫలములు పండించేటటువంటి కోత ఫలములు ప్రథమ ఫలముల పండుగగా పిలువబడేటటువంటి ఈ పండుగన దేవుని యొక్క కృపను బట్టి దేవుని బిడ్డలు అద్భుత రీతిగా వారి ఆత్మలు కోయబడ్డాయట, దేవుని కొరకు సంపాదించబడ్డాయట. అందుకనే ప్రభువారు అంటారు, కోత విస్తారమే, పనివారు కొదువుగా ఉన్నారు. ఆ పనివారిని పంపమని తండ్రిని వేడుకొనిడి అని ఆయన చెప్పిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ పెంతెకొస్తు అభిషేకము, ఈ పెంతెకొస్తు దిన ప్రత్యేకత ఒకసారి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. సేవకులుగా, బోధకులుగా పెంతెకొస్తు అభిషేకపు ఆశీర్వాదపు దీవెన లేకుండా మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా మనం ఏమాత్రము సంఘమును స్థాపించలేము, అద్భుతమైన బోధనలు చేయలేము. అద్భుతం అనగా ఆకర్షించబడటం కాదు, కానీ అద్భుతం అనగా అనేకులు అయ్యో గొప్పగా అనుకోవడం కానీ రక్షణ మార్గములో నడిపించేటటువంటి అద్భుతమైన బోధ. ఆ బోధను చేయాలన్న ఆత్మాభిషేకము కలిగినటువంటి వాడవై ఉండాలి. ప్రభుని గురించి సాక్ష్యము కలిగినటువంటి వాడవైన దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి ప్రభుని గురించి సాక్ష్యము పలికేటటువంటి గొప్ప స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. కనుక మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమయము. ఈ పెంతెకొస్తు పండుగ అనేటటువంటి ఆ దినము, ఆ సమయము పెంతెకొస్తు దినమున ఏ రీతిగా నూతన నిబంధన వారి మధ్య ఉంచబడి ప్రభువు చెప్పినట్లుగా దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా పోషింపబడ్డారో, బలపరచబడ్డారో ఆ దినమును మొదలుకొని సర్వలోకమునకు వెళ్ళి ఆ దినం మొదలుకొని సర్వలోకమునకు వెళ్ళి అద్భుతమైన సువార్తను చేసి నిన్ను నన్ను ప్రభు వైపునకు తిప్పినటువంటి బిడ్డలుగా వారు కనపడుతూ ఉన్నారు. మిక్కిలి దేవుని ప్రియ బిడ్డలారా, మనము పెంతెకొస్తు దినపు శ్రేష్టతను ఎరిగి ఉండడము, ఆ దినమును ఆచరించడము, ఆ దినపు వారు పొందిన అభిషేకమును మనం పొందుకోవడానికి ప్రభువుకి మొరపెట్టడము చాలా అవసరము. సంఘ స్థాపన కొరకు ప్రార్థిస్తూ ఉన్నామా? అనేక మంది విశ్వాసులను రక్షించుట కొరక, పాపులను రక్షించుట కొరక, విశ్వాసములో నడిపించుట కొరక దేని కొరకు నీ ప్రయాస? దేని కొరకు నీ ప్రయాస అయినప్పటికీ కూడా ప్రభువు చెప్పినట్లుగా ఆయన ఆత్మ కుమ్మరింపు వచ్చే వరకు కూడా, ఆయన ఆత్మశక్తి పరిపూర్ణముగా నీ మీదకి దిగి వచ్చే వరకు కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండుట ఎంతైనా అవసరము. వారు ఆ రీతిగా ఆ దినాన్న వారు పొందిన అభిషేకం ఎంతో గొప్పది. ఆ అభిషేకమును బట్టి వారు ప్రపంచ నలుమూలకి కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి బిడ్డలుగా ఉన్నారు. మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ఈలాగన పెంతెకొస్తు పండుగ వాటి యొక్క చరిత్ర
అతి ఘనమైనటువంటి స్థితిని తెలుసుకోవాల్సిన అవసరము క్రైస్తవునిగా నీకు నాకు ఎంతైనా ఉన్నది. కనుక ఎలాగున పెంతుకొస్తు దినమున ప్రభువు కొరకు ప్రథమ ఫలములుగా నూతన నిబంధనలో క్రీస్తు యొక్క మార్గములో అనేకమైన ఆత్మలు రక్షించబడ్డాయో, ప్రభువు కొరకు సంపాదింపబడ్డాయో, మనము కూడా వాటి విలువను తెలుసుకుంటే అనేక ఆత్మలను ప్రభు కొరకు రక్షించేటటువంటి వారిలో, అనేక ఆత్మలను మనము ఆత్మీయముగా పోషించేటటువంటి వారిలో ఉంటాం. పాత నిబంధన గ్రంథపు ఫలముల ప్రథమ ఫలముల పండగగాన, విమోచన దినపు పండుగగాన, లేదా నూతనమైన ప్రజగా ఎన్నుకోబడిన ఇశ్రాయేలు ఆచరించే పండగగాన కాదు, కానీ మనము నీవు నేను క్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి వారము గనుక క్రీస్తు యొక్క కృప పరిపూర్ణముగా పొందు పండగగా, మహోన్నతుడగు దేవుని యొక్క ఆత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకును పండుగగా ఈ పండుగను జరుపుకుంటే ఎంతైనా అవసరమైనది. ఆ రీతిగా పెంతుకొస్తు దినపు ఆశీర్వాదాలు, ఆయన యొక్క మహిమా ప్రభావాలు, ఆయన యొక్క శక్తి సామర్థ్యములు, ఆత్మాభిషేకములు ప్రతి బిడ్డబడిన కుమ్మరించబడినగాక. మై గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. సర్వశక్తివంతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా మీ కృపావాత్సల్యతల మధ్య మమ్మను ఈ రీతిగా నడిపించారు తండ్రి. స్తోత్రాలు, వందనములు నాయన. పరిశుద్ధాత్మను గూర్చి నాయన పెంతుకొస్తు పండుగ నాడు జరిగినటువంటి అద్భుతమును గూర్చి ఆయన ఈ పండుగ ఆచరించవచ్చా, ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటి అనే అంశాలు మేము తెలుసుకుని. అవును ప్రభా, పండుగ సమయమును కొరకు పేరు కొరకు కాదు, కానీ ఆ సందర్భమున జరిగిన అద్భుతమైన కార్యాలని మేము చూస్తూ తెలుసుకుంటూ మీ మహిమార్థమై మేము కూడా ప్రభా మీ కొరకు ఈ లోకంలో అనేకమైన ఆత్మలను రక్షించు దేవుని పరిశుద్ధాత్మ శక్తి కలిగిన బిడలగా ఉండునట్లు అభిషేకించు. ఈ వాక్యం విని గ్రహిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, మహిమ తెచ్చుకోనండి. యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అభిషేకాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. మీరందరూ ఈ వాక్యము ద్వారా దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని నేనైతే ఎంతగానో నమ్ముచున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అని అన్నారు.